మనసు చెప్పినట్లు మనం వినడం కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికి విలువ ఎక్కువ. అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికి విలువ ఎక్కువ. సాధించాలనే పట్టుదల ఉన్నప్పుడు ఆకాశమైనా అందుతుంది. సాధించాలని పట్టుదల లేనప్పుడు భూమి కూడా అందనంత ఎత్తులో ఉంటుంది. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు, జాగ్రత్త. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పూలు వస్తూ ఉంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బతికినా కష్టాలు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడటం కాదు, నిలబడటం. అప్పుడే నీవు అనుకున్నది సాధించగలవు. అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకో, తప్పులేదు. కానీ తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా నీకు దూరం అవుతారు. అనుమానంతో బ్రతికే వారికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు. కళ్ళు తమని తాము నమ్ముతాయి, చెవులు ఇతరులు నమ్ముతాయి. కొన్ని సమస్యలకి వాదించడం కన్నా మౌనంగా ఉండడమే పరిష్కారం. మన అనుకున్న వాళ్ళు మనతో ఎప్పుడూ ఒకేలా ఉంటారని అనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వేగంగా మారేది మనిషి మనసు, ఆలోచన మాత్రమే. నీతులు చెప్పే 1,00,000 నాలుకల కంటే ఒక్క సాయం చేసే చెయ్యి చాలా గొప్పది. అమ్మ చెప్పే అందమైన అబద్ధం నాకు ఆకలిగా లేదు. నాన్న చెప్పే నమ్మలేని నిజం, పండక్కి కొత్త బట్టలు కొనుక్కుంటాను. జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి, ఎందుకంటే ఏడిపించే వారికి మీ కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వారెవరూ ఏడిపించరు. చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.